అడల్ట్ జోక్ చెప్పడం వల్ల ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. టాపిక్ డైవర్ట్ చేసే స్టోరీ ఒకటి దొరికింది గవర్నమెంట్కి. అది ఒక సీసీటీవీ కెమెరా ఎందుకు చూడాలి, అది ఆల్రెడీ పబ్లిష్ అయింది యూట్యూబ్లో, లైవ్గా కనిపిస్తూనే ఉంది. యూట్యూబర్ రణ్వీర్ది వివాదం, అసలు స్టోరీ ఏమైంది సార్? రణ్వీర్ అనే అతను ఒక చాలా పాపులర్ యూట్యూబర్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద నంబర్ 1 పాడ్కాస్టర్ కింద లెక్క. అతనికి సంబంధించి అతను ఇంకో యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఒక అడల్ట్ జోక్ చెప్పడం వల్ల ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. అది అతన్ని మీద పోలీస్ కేసులు ఫైల్ చేశారు, మల్టిపుల్ స్టేట్స్లో ఫైల్ చేశారు, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. చాలా పెద్ద కాంట్రవర్సీ అవ్వడం వల్ల సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతున్నారు. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ పోలీస్కి డైరెక్షన్స్ ఇచ్చారు దీని మీద ఏం చేయాలని చెప్పి. ఇవన్నీ ఒక పెద్ద కాంట్రవర్సీగా సాగుతూ ఉంది. కానీ దీనికి సంబంధించి నా ఉద్దేశంలో అసలు జరిగింది ఏంటంటే, మీడియాకి టాపిక్ డైవర్ట్ చేసే స్టోరీ ఒకటి దొరికింది గవర్నమెంట్కి, అది ఒక అడ్వాంటేజ్గా దొరికింది. అడల్ట్ జోక్స్ అనేది కొత్త కాదు యూట్యూబ్లో. అడల్ట్ జోక్స్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలనుకోవడము పాసిబుల్ కాని సిచ్యువేషన్. ఎందుకంటే ఏది అడల్ట్ జోక్, ఏది సేఫ్ కంటెంట్ అనేది సెన్సార్షిప్గా గవర్నమెంట్కి కంట్రోల్ ఇస్తే, గవర్నమెంట్కి నచ్చని ఏదైనా ఆల్రెడీ చీఫ్ మినిస్టర్లని, ప్రైమ్ మినిస్టర్ని ఆయన చిన్న కామెంట్ చేస్తే కూడా కేసులు పెట్టి జైల్లో పెడుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు దాన్ని లాంగ్వేజ్ని కూడా సెన్సార్ చేయాలంటే అది గవర్నమెంట్కి పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ కాదు. కానీ గవర్నమెంట్ ఈ లాస్ట్ ఇయర్ ఒక బిల్లు తీసుకొచ్చిండే, బ్రాడ్కాస్ట్ బిల్ అని చెప్పి. ఆ బిల్లు దాని ప్రకారం యూట్యూబ్తో సహా అన్ని డిజిటల్ మీడియాని కూడా, శాటిలైట్ ఛానల్స్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తున్నారో దానికి ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ గవర్నమెంట్, సిబిఐ వీళ్ళందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అప్రూవ్ ఇస్తేనే ఒక లైసెన్స్ ఇస్తారు. అలాంటి పర్మిషన్స్ తీసుకునే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు అనే విధంగా ఒక లా ప్రపోజల్ తీసుకొని వచ్చారు. అది చాలా పెద్ద ప్రొటెస్ట్ తర్వాత దాన్ని విత్డ్రా చేశారు గవర్నమెంట్. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చినప్పుడు పబ్లిక్లో డిమాండ్ ఏమొస్తుంది, ఇమీడియట్గా ఒక లా కావాలి, ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అని. అప్పుడు దీన్ని యూజ్ చేసి గవర్నమెంట్ ఆ లా తీసుకొచ్చి వాళ్ళకి పొలిటికల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళందరి ఛానళ్ళు బంద్ చేయించే విధంగా మూవ్ కావడానికి ఉపయోగపడే విధంగా ఒక కాంట్రవర్సీని వాళ్ళే బిల్డ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రియాక్ట్ కావాల్సినంత అవసరమా? అంటే ఇప్పుడు అడల్ట్ జోక్స్ వచ్చిన ప్రతిసారి చీఫ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వాలా? మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ పోలీస్ కమిషనర్తో కూర్చొని దీన్ని ఏం చేయాలి, ఎక్కడ అరెస్ట్, పోలీస్కి అంత ఖాళీ ఉందా? 10 ఏళ్ల క్రితము ఒక ఆథర్ గోవింద్ పన్సారేని మహారాష్ట్రలో చంపేస్తే వాకింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ గన్స్ తీసుకొని, ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేయడానికి టైం సరిపోని పోలీసు ఇప్పుడు యూట్యూబ్లో ఎవరేం మాట్లాడుతున్నారో దాన్ని పోయి అక్కడ సీసీటీవీ కెమెరా ఎందుకు చూడాలి, అది ఆల్రెడీ పబ్లిష్ అయింది యూట్యూబ్లో, లైవ్గా కనిపిస్తూనే ఉంది. మళ్ళీ పోయి అక్కడ సీసీటీవీ కెమెరాల కోసం వెళ్ళారని, సీసీటీవీ కెమెరా బట్టతో కప్పు ఉందని, అది ఎందుకు కప్పు ఉంటే ఏంటి, కప్పు ఉండకుంటే ఏంటి, ఆల్రెడీ లైవ్గా తెలుస్తుంది అక్కడ ఏం చెప్పారని చెప్పి. సో ఇదంతా అన్నెసరీ కాంట్రవర్సీ. ఒకటి, పబ్లిక్ మొత్తం రియల్ ఇష్యూస్ మీద నుంచి డైవర్ట్ అయిపోతున్నారు. ఎకనామిక్ సిచ్యువేషన్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మీడియా మాట్లాడే బదులు ఈ రణ్వీర్ అడల్ట్ జోక్స్ గురించి ఫ్రంట్ పేజ్ స్టోరీస్, ఎడిటోరియల్స్ రాసే మీడియాగా మారిపోయింది. సో అదొకటి. రెండోది, గవర్నమెంట్ దీన్ని ఉపయోగించి మళ్ళీ బ్రాడ్కాస్ట్ బిల్ కానీ దాన్ని ఇంకో రూపంలో కానీ తీసుకొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిహైండ్ ద సీన్స్ ఇది అయి ఉంటుందని నా అంచనా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి మీ ఒపీనియన్కి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్స్ చేయండి. ఆ క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.